నా పైన దాడి జరిగింది. లావణ్య పైకి దాడి జరగలేదు అని పోలీసులను చెప్పమనండి, నేను రాణిస్తాను. ఆ వృద్ధులని బయట అలానే కూర్చోబెడతారా ఏంటి? వృద్ధుల్ని మన పోలీస్ స్టేషన్ కి వెళ్దామండి. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. పోలీసులు చెప్పిన తర్వాత ఆగండి 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 బ్రో, ఆగు 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 ఆగు. రానిచ్చే ప్రయత్నం అయితే ఆగు. సారీ, లావణ్యకి ఇంకా లావణ్య లోపలికి రానివ్వట్లేదు. క్లియర్ గా తెలియదు, అది నాకు సంబంధం లేదు. ప్రీతి చెప్పే బట్టి చూసుకుంటే కూడా లోపలికి ఖచ్చితంగా వెళ్తాము. ఇల్లు అంతా కూడా రాజ్ తరుణ్ కి సంబంధించి ఇల్లు అని చెప్పిన మాటేనండి. లా అండ్ ఆర్డర్ ప్రకారం పోదాం, లా అండ్ ఆర్డర్ ప్రకారం పోదాము. ఇది దౌర్జన్యం చేసి 15 మంది గుండాలు తీసుకొచ్చి ఇట్లా చేసి అది అర్థమైంది. పోలీస్ సార్ ప్లీజ్, పోలీస్ సార్ ప్లీజ్, స్టేషన్ లో మాట్లాడదాము, స్టేషన్ లో మాట్లాడదాము. నువ్వు సైలెంట్. 5 సంవత్సరాలు ఉన్నా నేను, 5 సంవత్సరాలు లేకుండానే నీ బిగ్ అంతా మాట్లాడిందా మీడియాలోకి వచ్చి? నా గురించి నా మగుడు గురించి లేకుండానే, సంబంధం లేకుండానే మాట్లాడిందా? అంటే ప్రీతి చెప్పే బట్టి కూడా ఉదయ్ ప్రీతులు భార్యాభర్తలు, అంటే ప్రీతి పెళ్లి చేసుకుంది, ఒకవైపు నా గురించి తప్పుగా మాట్లాడారు, ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్ళాలి అంటూ కూడా తనని చెప్పాను. ఒక్కసారి చూడొచ్చు, లావణ్య ఫ్రెండ్ రవికి లావణ్య మధ్య అక్కడ ఆ మాట జరుగుతోంది, కాన్వర్సేషన్ జరుగుతుంది. లైవ్ చూద్దాం. ఆ స్టెప్ కూడా చూడొచ్చు మనం. ఆ స్టెప్ దగ్గర తన కాలు మాత్రం విరుక్కపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తండ్రి ఆ స్టెప్ ముందు మాత్రమే అడుగు వేయకుండా లావణ్య ఆపేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మధ్యలో మాత్రం స్టాండ్ అయితే ప్రస్తుతం అయితే ఉంది. వాళ్ళిద్దరూ వెళ్లకుండా, అంటే ఒకవైపు లావణ్య లోపలికి రానివ్వట్లేదు, తండ్రి మాత్రం లోపలికి వెళ్తున్నారు. లావణ్యకి ఇంట్లో ఉండే హక్కు లేదు. నువ్వు సైలెంట్ గా నాకెందుకు చెప్తావు? నువ్వు సైలెంట్ గా నాకేం చెప్తావు? లావణ్య ఏంటి ఈ స్టెప్ మీదనే మీరు నించోబెట్టి మాట్లాడుతున్నారు ఏంటి? లోపల రాని తెలుసు. నువ్వు మూసుకో, నువ్వు కూడా మూసుకో నోరు, మూసుకో నువ్వు కూడా నోరు. చెయ్యి ఎత్తి చూపించడానికి నువ్వెవడు? ఎవడు నువ్వు? నాకు నువ్వెవడు? ఎవడు నువ్వు? లావణ్య సామరస్యంగా మాట్లాడుకోండి. ఇంట్లోకి వృద్ధులని లోపలికి రానివ్వండి. సామరస్యంగా మాట్లాడుకోండి.